హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగరాజ్ టీ బ్లాగ్స్. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఐనవోలు కొమరవెల్లికి వెళ్ళాము. ఈ వీడియోలో ఐనవోలు కొమరవెల్లికి సంబంధించి బ్లాగ్ చూపిస్తాను. ఆలయాలు చాలా బాగుంటాయి మిత్రులారా. సో ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఐలోని మల్లన్న ఆలయంలో స్వామివారికి పట్నాలు వేసి బోనాలు కూడా సమర్పించడం జరిగింది. ఆలయము చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు చూడొచ్చు. మేము వెళ్తూ ఉంటాము ఐలోని కొమరవెల్లి మల్లన్న ఆలయాలకు కూడా. మరి మన తెలంగాణలో కూడా చాలా ఫేమస్ ఆలయాలు. స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కోవడం అయితే జరిగింది మిత్రులారా. ఫ్రెండ్స్, ఐనవోలు మల్లన్న స్వామి ఆలయంలో దర్శనం బాగా జరిగింది. స్వామివారు కూడా స్పష్టంగా కనిపించారు. మరి ఇక్కడ ఐనవోలులో స్వామివారి దర్శనం చేసుకున్నాము, కూడని కట్టాము. అదేవిధంగా పట్నాలు వేసి బోనాలు కూడా స్వామివారికి సమర్పించడం అయితే జరిగింది. కొబ్బరికాయ కూడా ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకుంటాము. ఐనవోలులో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మిత్రులారా. ఫ్రెండ్స్, మల్లన్న ఆలయంతో పాటు ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఐనవోలు ఆలయం బ్లాగ్ చూశారు కదా. ఇప్పుడు కొమరవెల్లి ఆలయానికి సంబంధించి బ్లాగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. మరి ఐలోని అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయాలకు కూడా వెళ్తూ ఉంటాము. అక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం చాలా బాగుంటుంది మిత్రులారా. ప్రతిసారి చూసినప్పుడల్లా కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కొమరవెల్లికి వెళ్తే కూడా చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ సులిమాను గుండు కూడా ఉంటుంది మిత్రులారా. సులిమాను గుండు కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మల్లన్న స్వామి శక్తిగల దేవుడు అని కూడా నమ్ముతారు. అదేవిధంగా స్వామివారికి ఇక్కడ పట్నాలు వేసి బోనాలు కూడా సమర్పించడం అయితే జరిగింది. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో దర్శనం చాలా బాగా జరిగింది. భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. అయినా కూడా స్వామివారు స్పష్టంగా కనిపించారు. చక్కగా దర్శనం చేసుకున్నాము. మరి పట్నాలు వేసి బోనాలు కూడా సమర్పించడం అయితే జరిగిందన్నమాట. అలాగే మల్లన్న స్వామి ఆలయంతో పాటు ఎల్లమ్మ తల్లి ఆలయానికి కూడా వెళ్ళాము. అక్కడ పోచమ్మ తల్లిని ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం జరిగింది. కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. కొమరవెల్లి ఆలయం కూడా చాలా బాగుంటుంది. మన తెలంగాణలో కూడా మల్లన్న స్వామి ఆలయాలు ఐలోని కొమరవెల్లి కూడా చాలా ఫేమస్. చాలా భక్తులు కూడా చూస్తారు. మొత్తానికి దర్శనం చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ఉంటుంది మల్లన్న స్వామి ఆలయంతో పాటుగా. మరి ఎల్లమ్మ తల్లిని అదేవిధంగా పోచమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం అయితే జరిగింది మిత్రులారా.